శివనామ స్మరణతోటి కీసరగుట్ట మార్మోగిపోతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రతా ఏర్పాట్లపైన మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తోటి మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తం కూడా ఆ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేశారు. గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దానికి సంబంధించి మొత్తంగా కూడా మల్కాజ్గిరి డీసీపీ సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఆ బందోబస్తు ఎంతమంది బందోబస్తు నిర్వహిస్తున్నారు, ఇంకెన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? మహాశివరాత్రి సందర్భంగా కీసర బ్రహ్మోత్సవాలకు సంబంధించి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్స్ తరఫున సుమారు 1500 నుంచి 1600 మంది సిబ్బంది ఈరోజు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కలిపి బందోబస్తులో పాల్గొంటున్నారు. మార్నింగ్ నుంచి కూడా ఉన్న క్రౌడ్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనము చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేసినాము. అదేవిధంగా భక్తులందరూ కూడా వస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్నారు. క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? క్యూ లైన్స్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలా ఏర్పాటు చేస్తారు? సాధ్యమైనంత మేరకు ఏర్పాట్లు చేశామండి. కాకపోతే విపరీతంగా రద్దీ ఉండే దృష్ట్యా సమయం పడుతుంది. సాధారణంగా 1.5 అవర్ 2 అవర్స్ కూడా పడుతుంటుంది. కాకపోతే కొన్ని మార్పులు చేయడంతో ఈరోజు 1/2 అవర్ 45 మినిట్స్లో కూడా క్యూ లైన్లోకి వచ్చిన జనరల్ భక్తులు తిరిగి వెళ్ళగలుగుతున్నారు. ఇదే విధంగా కూడా పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కూడా ఈ క్రౌడ్ ఇట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా బందోబస్తు ఉంటుంది. ఇంకా పెరగవచ్చా సార్? సాయంత్రం ఇంకా జాగరణ ఉంటుంది, సాయంత్రం ఒక్క పొద్దులు ఇడుస్తుంటారు కాబట్టి ఇంకా పెరగవచ్చా సార్? పెరుగుతారండి. నార్మల్గా మహాశివరాత్రి రోజు సాయంత్రం కూడా ఇక్కడికి ఇదే సంఖ్యలో మార్నింగ్ ఎట్లుందో అలాగే ఉంటుంది. ఇంకా జాతర జరుగుతుంటుంది కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్? ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు? భక్తులకు పోలీసులకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు బాధ్యతగా ఉంటే తొందరగా దర్శనం పూర్తవుతుంది. ఎవరికి వాళ్ళు మాకు తొందరగా కావాలని చెప్పేసి వెహికల్స్ జామ్ చేసుకోవడము, ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూ లైన్లో జామ్ చేయడం చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. మీరు డిసిప్లిన్ పాటించి మీ పోలీస్ సూచనల మేరకు నడుచుకొని వాళ్ళు సూచించిన పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ నిలిపి అక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తరఫున ఫ్రీ బస్సెస్ కూడా షటిల్ బస్సెస్ ఏర్పాటు చేసినాము. క్యూ లైన్ వరకు అవి యూజ్ చేసుకొని క్యూ లైన్లోకి వచ్చేసి క్యూ లైన్లో కూడా తొందర పోవాలని చెప్పేసి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మీరు నార్మల్గా ఉన్నా సరే 1 అవర్ లోపు కంప్లీట్ అవుతుంది. ఓపిక్గా వేచి ఉండాల్సి ఉంటుంది. సార్ క్యూ లైన్లో ఏదో మహిళా చైన్ పోయింది అనే ఒకటి ఇది వస్తుంది సరే, అది ఎంతవరకు వస్తుంది? కంప్లైంట్ వచ్చిందండి. అది చైన్స్ ఎవరైనా కొట్టేసినారా లేకపోతే ఈ రష్లో పోయిందా అనేది వెరిఫై చేస్తున్నాము. సో ఇంత క్రౌడ్ ఉన్న దానికి అనుగుణంగా మా క్రైమ్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. అటువంటి ఏమన్నా ఉంటే కూడా మాకు ఐడెంటిఫై అయితే తర్వాత ట్రేస్ చేస్తాము. ఏదన్నా దొంగతనాలు జరిగితే కూడా దాన్ని ట్రేస్ చేసే ఏర్పాట్లు పగడ్బందీగా చేసుకున్నాం. ఇక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి పబ్లిక్ ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? వాళ్ళ జాగ్రత్తలో కూడా వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని వదిలేసి తొందరపడి క్యూ లైన్లోకి వెళ్ళండి ఎంటర్ కావడము, క్యూ లైన్లో కూడా మళ్ళీ ఇంకో క్యూ లైన్లోకి జంప్ చేసే విధంగా కొందరు అట్లా తొందరపడతారు. అట్లా పడకుండా మీ ఫ్యామిలీతో పాటే ఓపిక్గా క్యూ లైన్ పొడుగుతూ రావాలి. దాని తదనంతరం ఎగ్జిట్ నుంచి ఆ కొండ మీద ఎక్కువసేపు ఉండకుండా తొందరగా మీరు కిందికి దిగితే వేరే భక్తులకు కూడా దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరికి వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే జామ్ అయిపోతుంటే మాత్రము వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ మీ ఇబ్బందే కాదు వేరే వాళ్ళ ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఉండాలి. మీ దర్శనం పూర్తి కాగానే మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలీస్ శాఖకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్.